ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బుడతడు. అనగనగా ఒక ఊర్లో ఒక పేదరాశి పెద్దమ్మ ఉండేది. ఆమెకి నలుగురు కొడుకులు. ఆ నలుగురు వేటకెళ్ళారు. వాళ్ళకి అడవిలో ఓ అడవి పంది కనిపించింది. అడవి పంది వాళ్ళని చూసి, నన్ను చంపకండి, నేను చెప్పిన మాట వినండి. ఇక్కడ 4 సంచుల వరహాలు చల్లాను. నేను నీళ్లు తాగి వచ్చే లోపల వాటిని మీరు ఎత్తితే మీరు నన్ను చంపండి, ఎత్తలేకపోతే నేను మిమ్మల్ని మింగేస్తాను అని అంది. ఓస్, ఇదెంత పని, వెళ్ళిరా అన్నారు వాళ్ళు. కానీ ఎత్తలేకపోయారు. ఆ పంది వాళ్ళ నలుగురిని మింగేసింది. తన కొడుకులు తిరిగి రాలేదని పేదరాశి పెద్దమ్మ ఏడుస్తూ ఓ పచ్చిమిరపకాయని పక్కలో పెట్టుకు పడుకుంది. తెల్లారేసరికి ఓ బుడతడు పుట్టాడు ఆమెకి. వెంటనే బుడతడు, అమ్మా, నేను వేటకెళతాను అని అన్నాడు. మీ నలుగురన్నలు వేటకు వెళ్ళి చచ్చిపోయారు. వాళ్ళని అడవి పంది మింగేసింది, నిన్ను కూడా మింగేస్తుంది. వెళ్ళవద్దని ఏడ్చింది ఆ పేదరాశి పెద్దమ్మ. కానీ బుడతడు ఆమె మాట వినక కత్తి తీసుకొని అడవికి వెళ్ళాడు. అక్కడ అన్నల్ని మింగేసిన అడవి పంది కనిపించింది. పంది, నన్ను చంపకు, నేను నీళ్లు తాగి వచ్చేలోపు 4 సంచుల వరహాలు ఎత్తితే నన్ను చంపు అని అంది. బుడతడు దాని ముందే నిమిషంలో 4 సంచుల వరహాల్ని ఎత్తి పందిని మధ్యలోకి నరికాడు. నలుగురన్నలు పంది పొట్టలో నుండి బయటపడ్డారు. బుడతన్ని చూసి అసహ్యపడి గొయ్యి తీసి వాణ్ణి గోతిలో కప్పెట్టారు. అలా కప్పిపెట్టి ఇంటికి వెళ్ళారు. మీ తమ్ముడేడి అని ఏడ్చింది పెద్దమ్మ. వాడా, ఆ బుడతడా మా తమ్ముడు, వాణ్ణి గొయ్యి తీసి గోతిలో పాతి పెట్టేశాము అని అన్నారు వాళ్ళు. అయ్యో, ఎంత పొరపాటు చేశారురా, వాడే మీ తమ్ముడు, గొయ్యి తవ్వి వాణ్ణి నాకు తెచ్చిపెట్టండి అంది వాళ్ళ తల్లి. సరేనని వాళ్ళు అడవికి వెళ్ళి బుడతన్ని తవ్వి ఇంటికి తీసుకొచ్చారు. పెద్దమ్మ బూరెలు వండి నలుగురు కొడుకులకు పెట్టి బుడతడికి మాత్రం పేడ బూరెలు వండి పెట్టింది. బుడతడు నలుగురన్నల దగ్గర 4 బూరెలు అడుక్కొని హాయిగా తింటూ పోయినాడు. దారిలో బూరెలో నుంచి ఓ శనగపప్పు కింద పడింది. ఆ పప్పు మొక్క మొలవాలి అన్నాడు, మొలిచింది. చెట్టు పెరగాలి అన్నాడు, పెద్ద వృక్షమయ్యింది. పువ్వు పూయాలి, బూరెలు పండాలి అన్నాడు, అలాగే జరిగింది. హాయిగా ఆ చెట్టు ఎక్కి బూరెలు తింటున్నాడు. ఆ దారిలో ఓ రాజకుమార్తె వెళ్తుంది. బూరెల్ని చూసి ఆ అమ్మాయికి నోరు ఊరింది. నాకు బూరె పెట్టవా అంది రాజకన్య. నోటితో పెడితేనేమో నోరెంగిలి, కాలుతో పెడితేనేమో కాలింగిలి, కన్నుతో పెడితేనేమో కన్నెంగిలి, ఎలా పెట్టను అని అన్నాడు బుడతడు. నీ తల వెంట్రుకతో పెట్టు అంది ఆమె. ఆ తల వెంట్రుకతో పాటు బుడతడు కూడా ఆమె ఒళ్ళోకి జారి ఆమె గుర్రం మీద ఆమె ఒళ్ళో స్వారీ చేస్తూ హాయిగా వెళ్ళిపోయాడు.